అందరికీ జై భీమ్। ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన కరువు ప్రాంతం అనంతపురం జిల్లా నందు 1956 నందు ఈ జిల్లాకి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ రావడం జరిగింది। ఈ సంస్థ ద్వారాగా ఈ అనంత జిల్లాకి ఏ విధంగా ఉందంటే ఒక మనిషికి గుండె ఊపిరి ఎలా ఉంటుందో ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాకి అలాంటి ఊపిరి ఆర్టీటీ సంస్థ। మరి అలాంటి సంస్థకి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయకోకుండా ఆ నిధులు రాకుండా మంజూరుకి అడ్డుపడకుండా నిధులకి ఈ విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి ముండి వైఖరిని ప్రదర్శిస్తున్నాయి। కావున ఈ ముండి వైఖరిని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి నిరసనగా వ్యతిరేకంగా ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు, ఈ రోజు అన్ని ప్రజా సంఘాలు, ఈ రోజు అన్ని మేధావులు, పూలే అంబేద్కర్ వారసులంతా కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు అనంతపురం జిల్లా నందు చేయడం జరుగుతుంది। అందులో భాగంగానే ఈ రోజు భారతీయ భీమసేన సంఘం తరపున ఈ రోజు మేము ఒక పాంప్లెట్ కూడా కరపత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నాం। ఈ కరపత్రం ఏమిటంటే రేపు నెల 13వ తారీఖున ఎఫ్సిఆర్ఏ అనేది రెన్యువల్ చేయకపోతే ఈ ఆమరణ నిరాహార దీక్ష భారతీయ భీమసేన కమిటీ తరపున సభ్యులంతా ప్రాణత్యాగానికి సిద్ధమవుతున్నాం మిత్రులారా। ఈ ప్రాణత్యాగానికి ఎంతవరకైనా ప్రాణత్యాగం ఎందుకు అవుతున్నామంటే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి। ఎందుకంటే ఇక్కడ ఆర్టీటీ ఇందాక మన పెద్దలంతా చెప్పారు ఏ విధంగా సేవలు అందించాయనేది। ఈ సేవల్లో ఈ భారతదేశానికి ఈ రాష్ట్రానికి ప్రధానమైనది ప్రజలకు కావాల్సినది విద్య, వైద్యం। ఈ రోజు ఆర్టీటీ సంస్థ ద్వారాగా కళ్యాణదుర్గం, కనేకల్లు, బత్తలపల్లి హాస్పిటల్ దాదాపు 625 పడకల గదులు కట్టించి ఇతర దేశాల నుంచి ఫారెన్ నుంచి డాక్టర్ని పిలిపించి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా వైద్యం అందించిన ఘనత ఎవరికన్నా ఉందంటే ఒక ఆర్టీటీ సంస్థకే ఉంది మిత్రులారా। అలాంటి ఆర్టీటీ సంస్థని ఈ రోజు మనం కాపాడుకోలేకపోతే ఈ కార్పొరేట్ వ్యవస్థ విద్య అయితేనేమి, హాస్పిటల్ అయితేనేమి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకడని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు తెలియజేయడానికే మేము ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాం మిత్రులారా। కావున రేపు నెల జరిగే 13వ తారీఖున పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ నాయకులు, తర్వాత మాజీ ఎంపీలు, మాజీ ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు మీరు అసెంబ్లీలో చెప్పడము, ఇక్కడ వచ్చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొని మీ ఏదైతే అధికార పార్టీలు ఉన్నాయో ఆ ఉమ్మడి అధికార పార్టీని మెడలు వంచి ఈ ఎఫ్సిఆర్ఏని సాధించకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో మీరు ఎటువంటి వ్యక్తిని కూడా ఓటు అడిగేకి అనర్హులు అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలకి మేము హెచ్చరిక చేస్తున్నాం మిత్రులారా। అదే విధంగా ఈ ఎఫ్సిఆర్ అనేది ఈ నిధులు అనేది ఆల్రెడీ మళ్ళీ చెప్పినాడు మనకి నిధులు రాకపోతే ఆల్రెడీ హాస్పిటల్ మూతపడుతున్నాయి మిత్రులారా। ఈ రోజు విద్య లేకపోతే కనీసం ఎక్కడో చోట కూలీనాలు చేసుకునైనా మనిషి బతుకుతాడు। అదే ఆరోగ్యమే లేకపోతే మనిషి జీవించే హక్కే లేకపోతే మీకు ఎవరు ఓట్లు ఎత్తారు? శవాలతో ఓట్లు వేయించుకొని రాజకీయం చేస్తారని చెప్పేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా। కనుక మీ ముందు వైఖరిని వదిలేసి ఈ నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని అయినటువంటి ఆయనకి మేము చెప్తున్నాము, హెచ్చరిస్తున్నాం కూడా, మీరు గుజరాత్ తర్వాత పంజాబ్ రైతుల మీద ఉన్నటువంటి కక్షని ఆ విధంగా లేకోకుండా ఈ అనంత జిల్లాని కాపాడుకునే విధంగా మీరు ఉండాలని చెప్పేసి చెప్తున్నాం। అదే విధంగా ఇక్కడే పక్కన ఉన్నటువంటి ధర్మవరంలో మీ ఎమ్మెల్యే ఆర్థిక శాఖ మంత్రిని చేశారు మిత్రులారా। మరి ఆర్థిక శాఖ మంత్రిని చేసిన తర్వాత బీజేపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ దానికి చేశారు మిత్రులు। అలాంటి వాళ్ళు మీరు విద్య వైద్య దోపిడీ చేయడానికే మీరు ఈ భారతదేశాన్ని కూల్చడానికి, ఈ రాష్ట్రాన్ని కూల్చడానికి, ఈ స్థానిక ఉన్నట్టు పార్టీని లొంగబెట్టుకొని మాకు రావాల్సిన హక్కుల్ని, స్వేచ్ఛని కాల రాసే విధంగా మీరు తయారు చేస్తున్నారని చెప్పేసి ఈ ఆర్ఎస్ఎస్ పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం మిత్రులారా। కనుక అన్ని ప్రజాస్వామ్యవాదులు రేపు నెల జరగబోయే ఈ ధర్మ ఆమరణ నిరాహార దీక్షకి పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి పర్మిషన్లు కూడా కోరి మనము చట్టబద్ధంగానే ఇక్కడ కూర్చొని మా నిరసన తెలియజేసి మా ప్రాణ త్యాగాలకి బలైపోతే కేంద్ర ప్రభుత్వమే దీనికి ముఖ్య కారణం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ లీడర్లకి, మా కమిటీ సభ్యులకి,
ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. అందరికీ జై భీమ్. ముందుగానే భారతీయ భీమసేన వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి జై భీమ్ రామంజలన్న గారు, రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి సాకే ఓబ్లెస్ అనే నేను, మన శ్రీరాములన్న గారు, మళ్ళా అన్నగారు, ప్రజా సంఘాలు, ప్రతి ఒక్కరూ మన ఆర్టీటీ సంస్థ చేపడతామని చెప్పి కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఐకమత్యంతో ఇక్కడికి ఫాదర్ దగ్గరికి, విగ్రహం దగ్గరికి వచ్చి ఈడ పెద్ద నిరసన కార్యక్రమం కూడా చేపడుతున్నాం. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి చెప్తున్నాం, అయ్యా మోడీ గారు, మీరు ఈ ఆర్టీటీని ఆయనకి ఆ ఆర్టీటీకి వచ్చే ఫండ్స్కి ఏంటి గడ్డపడుతున్నారని చెప్పి అడుగుతున్నాం. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు బతకకూడదా అనే విధానంగా, అంటే వాళ్ళు బలపడకూడదా, వాళ్ళు 3 పూట్ల అన్నం తినకూడదా అనే విధానంగా మీరు ఖండించుకొని, అంటే మీరు ఆలోచన చేసి ఎస్సీ ఎస్టీ బీసీలని పాతాళానికి తొక్కాలనే విధానంగా మీరు ఆర్టీటీ ఫండ్స్ నిలబెట్టి పాతాళానికి తొక్కిస్తున్నారు. అయ్యా కూటమి ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి కానీ, మళ్ళా పవన్ కళ్యాణ్ కూడా కానీ, మళ్ళా నారా లోకేష్ కూడా కానీ, మీ అబ్బ సొమ్ము మాకేమన్నా ఆర్టీటీకి ఇస్తున్నారా? మా ఎస్సీ ఎస్టీలకి మీరేమన్నా మీ గంట ఏమన్నా మాకు పెడుతున్నారా? అంటే మేము ఆర్టీటీ తరఫున హాస్పిటల్ కాదు, వైద్య కానీ ప్రతి ఒక్కటి ఆర్టీటీ తరఫున మేము ఈ పొద్దు బతుకుతున్నామంటే ఒక ఆర్టీటీ తరఫునే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ప్రతి ఒక్కరూ బలంగా ఉన్నారంటే ఈ పొద్దు మా కడుపుల్ని కొట్టే విధానంగా కూడా మీరు కేంద్ర ప్రభుత్వము, మళ్ళా కూటమి ప్రభుత్వం కూడా వీళ్ళు ఐకమత్యం తెలుసుకొని పాతాళానికి తొక్కల్లా ఆర్టీటీ సంస్థ అనేది అనుకొని మీరు పాతాళానికి తొక్కాలనే విధానంగా మాట్లాడుతున్నారు. అంటే పార్లమెంట్ లో కూడా మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఒక 5-6 మంది మాట్లాడితే, అంటే మేము కూడా ఎస్సీ ఎస్టీలకి మద్దతు కూడా తెలుపుతున్నాము. అంటే రేపొద్దున గెలిచే మూమెంట్ దగ్గరగా రేపొద్దున ఎలక్షన్లు వస్తే మేము ఎమ్మెల్యేగా నిలబడితే ఎస్సీ ఎస్టీ బీసీలకి ఓట్లు పడవని చెప్పి ఇప్పుడు మభ్య పెట్టి మీరు పార్లమెంట్ లో కూడా వాకదేనాలు కూడా మాట్లాడుతున్నారు. ఆర్టీటీని మేము కానీ చేస్తాము, ఇంత అందరికీ ఎస్సీ ఎస్టీలకి బాగా అనుకూలంగా చేస్తున్నారని చెప్పి ఇది పాతాళానికి తొక్కేదే విధానంగా మీరందరూ ఐకమత్యం తెలుసుకొని లోపల అక్కడ పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు. అయ్యా అది కాదు, మీరు చంద్రబాబు నాయుడు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా ఐకమత్యం కలుసుకొని మీరు కేంద్ర ప్రభుత్వానికి మోడీ దగ్గరికి పోయి కూడా దీన్ని వెంటనే రిన్యూవల్ చేసి దీన్ని ఆర్టీటీ సమస్యను కూడా వెంటనే దీన్ని ఎంసీ ప్రకారంగా ఇరుచుకోకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. జై భీమ్ జై భారత్. దళిత సంఘాల నాయకులందరికీ జై భీమ్. ఈరోజు అనంతపురం నగరంలో ఆర్టీటీ విగ్రహం దగ్గర మరి భారతీయ భీమసేన నాయకత్వంలో రామాంజనేయులు, ఓబులేసు వీరి నాయకత్వంలో కరపత్రాలు రిలీజ్ చేయడం సందర్భంగా మరి దళిత సంఘాలు, బీసీ సంఘాలు, మరి రాజకీయ పార్టీలతో సహా అందరూ ఇక్కడ వచ్చి పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఈ నెల రేపు నెల 13వ తారీఖు ఇక్కడ ఆమరణ నిరాదీక్షకి సిద్ధమవునారు. మరి ఆమరణ నిరాదీక్ష చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఏదైనా సేవా కార్యక్రమాల్లో నెంబర్ 1 స్థానంలో దూసుకు వస్తుందంటే 1969 నుంచి నేటి వరకు మరి ఆర్టీటీ సేవా సంస్థ అనేది బహుజనులకు ఎంతో కన్నతల్లి లాంటిది. ఎవరికి ఎటువంటి జబ్బులు వచ్చినా వాళ్ళకి ముందు గుర్తొచ్చేది ఆర్టీటీ హాస్పిటల్. మరి ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందు గుర్తొచ్చేది ఆర్టీటీ సేవ. మరి అదే విధంగా
విద్యాపరంగా చూడండి, ఈ జిల్లాలో విద్య ఎంత పెద్ద ప్రాధాన్యత ఇచ్చినారంటే ఆర్డిటి సేవా సంస్థ ప్రభుత్వ స్కూలు నడపలేనంత విధంగా ఆర్డిటి స్కూళ్ళు ఈ రోజు గ్రామ స్థాయిలో దళితులందరికీ కూడా విద్య అందించిన దాంట్లో ఏదైనా ఉంది అంటే ఆర్డిటి సేవా సంస్థ. మరి విద్యకు పెద్దపీట వేయడం, వైద్యంకి పెద్దపీట వేయడం, మరి రైతులకు చెక్క డ్యాములు కట్టించడము, రైతులకు అవసరమైన పరికరాలన్నీ ఏర్పాటు చేయడము, మరి రైతులకి ఎటువంటి కష్టం వచ్చినా వాళ్ళకి బోర్లు వేపించడము, మరి అన్ని రంగాలలో రైతులకు అధిక మంచి ప్రాధాన్యత ఇస్తున్న సంస్థ. మరి అదే విధంగా దళితులకి వైద్యంకి విద్యకి పెద్దపీట వేసిన సంస్థ. మరి ఇన్ని రకాలుగా కులాలకి మతాలకి సంబంధం లేకోకుండా ఆర్డిటి సేవా సంస్థ అనేది ఇంత దూసుకొస్తుంటే ఈ అగ్ర కుల నాయకత్వం, బీజేపీ నాయకత్వం ఓర్చలేక ఓరవలేక ప్రైవేట్ హాస్పిటల్ అన్ని దెబ్బతింటున్నాయని, ప్రైవేట్ స్కూళ్ళన్నీ దెబ్బతింటున్నాయని మరి వాళ్ళ కోసం ఆర్డిటి సంస్థని కుతికిపోయడానికి ఈ రోజు ఇక్కడి నుంచి అక్కడ రిపోర్ట్లు పోవడంతో అక్కడ కేంద్ర ప్రభుత్వము వాళ్ళు ఏమి చేయాలనుకుంటే అదే చేసుకుంటా వస్తున్నారు. ఈ రోజు చూడండి, ఎక్కడైనా మత మార్పు ఎవరినన్నా చేయించినారేమో, మీరు జిల్లానే కాదు ఈ రాష్ట్రంలోనే చూసుకోండి, ఎక్కడన్నా కానీ వాళ్ళకి అటువంటి భావాలు కానీ అటువంటి ఉద్దేశాలు కానీ లేనే లేవు. కాబట్టి అటువంటి దాని మీద మతముద్ర వేస్తూ మీరు ఈ రోజు ఆర్డిటి సంస్థను లేకుండా చేసే కుట్ర పొందుతున్నారు. కాబట్టి మేము జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్కి మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈ మీడియా ద్వారా, మీరు ఈ ఆర్డిటి సంస్థ పైన ఏదైనా నిర్లక్ష్యం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి తల వంచినట్లయితే రేపు రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా రాజకీయ పార్టీ పునాదులకే ప్రమాదంగా కదులుతాయని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే ఇది దళితులకు అవసరం, బీసీలకు అవసరం, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అవసరం, అన్ని వర్గాలకి అవసరం. కాబట్టి మీరు దీని మీద నిర్లక్ష్యం చేయకుండా ఎట్లయితే 14 మంది గెలిచినారో మళ్ళా మీరు గెలవాలా అంటే ఆర్డిటి సంస్థను కాపాడే తీరాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. లేదంటే మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు ఈ జిల్లా ప్రజలంతా కూడా. నా పేరు మల్లికార్జున, ఎస్సీ ఎస్టీ ప్రజా సమాఖ్య ఫౌండర్ ప్రెసిడెంట్ని. ఈరోజు అనంతపురం కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి ఫాదర్ ఫెరర్ విగ్రహం దగ్గర వారి పాదాల చెంత భారతీయ భీమసేన ఆధ్వర్యంలో సేవ్ ఆర్డిటి పేరుతో ఆర్డిటి సంస్థకి ఎఫ్సిఆర్ రెన్యువల్ చేయాలని చెప్పి రేపు నెల 13వ తారీఖు తమ్ము సోదరుడు రామాంజనేయులు వారి సహచర కమిటీ సభ్యులందరూ కలిసి ఆమరణ దీక్ష చేపట్టడం చాలా సంతోషము. ఎందుకంటే ఆర్డిటి సంస్థ సేవలను గుర్తించి వారి ద్వారా మా పిల్లలు లబ్ధి పొందినారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈరోజు కరపత్రాలు రిలీజ్ చేసేకి మొత్తం ప్రజా సంఘాలందరూ వచ్చి ఆయనకు మద్దతు తెలపడం, అదేవిధంగా వారి కమిటీ సభ్యులు ప్రాణాలు తెగించి ఆమరణ దీక్ష చేపట్టడం చాలా సంతోషము. వారికి పూర్తిగా మేము ప్రజా సంఘాల తరఫున, మా ఆర్గనైజేషన్ తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతూ, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాకు 13 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేవలం ఆర్డిటి సంస్థ గురించి నలుగురు మాత్రమే మాట్లాడడం నేను సిగ్గుచేటుగా భావిస్తున్నా. ఆ నలుగురు మాట్లాడిన వారికి మా ప్రజా సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మిగిలిన వారికి మేము సిగ్గుచేటుగా భావిస్తున్నాము. ముగ్గురు మంత్రులు ఉన్నారు. అయా మేము మంత్రులకు ఒకటే హెచ్చరిస్తున్నాం, మీ నియోజకవర్గాల్లో మీరు గవర్నమెంట్ తరఫున చేసిన సేవా కార్యక్రమాల కన్నా ఆర్డిటి సంస్థ చేసిన సేవా కార్యక్రమాలు ఎక్కువ. మీరు దయచేసి మీ ఎస్సీ కాలనీలో కానీ, ఎస్టీ కాలనీలో కానీ, బీసీ కాలనీలో కానీ మీరు తిరిగి ఒత్తిడి ఎంక్వైరీ చేసుకోండి. మా గవర్నమెంట్ ఏం చేయలేదని చెప్పి ప్రజలే చెప్తారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. నారా లోకేష్ గారిని కలిశారు. నారా లోకేష్ గారు ఏమో మరి లోపల ఏమేమి జరిగిందో మాకు తెలియదు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆర్డిటి సంస్థను ఎఫ్సిఆర్ఐని రెన్యువల్ చేయాలని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేయాలా. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో
తీర్మానం ఒకటి ప్రకటించాల. తీర్మానం ప్రకటించి మొత్తం అసెంబ్లీ సమావేశాలు జరిగే సభ్యులందరూ కలిసి ఒక తీర్మానం ప్రకటించి ఆర్టీటీ ఎఫ్సిఆర్ఎన్ రెన్యువల్ చేయాలని చెప్పి ఒక తీర్మానం చేయాలా. అదేవిధంగా ఇప్పుడు ఆర్టీటీ సంస్థకు నిధులు లేక 3-4 హాస్పిటల్ ఉన్నాయి. ఆ హాస్పిటల్ ఈ నెలతో క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అటు ఇబ్బంది పడేది పేద ప్రజలే కాబట్టి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ఒక 500 కోట్ల 1000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి ఆర్టీటీని ప్రస్తుతానికి కాపాడాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ గారికి మేము ఒకటే విన్నవిస్తున్నాం. ప్రజా సంఘాల తరఫున ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ అనేది కేటాయించాలా, ఆర్టీటీని కాపాడాలా. లేని పక్షంలో ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడానికి కూడా వెనకాడబోము, ఎంపీ ఇళ్లను ముట్టడానికి వెనకాడబోము. గతంలో కార్యక్రమాలు జరిగాయి. 12వ తారీఖు 10వ తారీఖు చూసింటారు. మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా అనంతపూర్ ఎమ్మెల్యేలు, శాసనసభ్యులకి, మినిస్టర్లకి, ఎంపీలకు కూడా మేము ఒకటి హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా ప్రత్యేక బడ్జెట్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కేటాయించి ప్రస్తుతానికి హాస్పిటల్ మూసివేయకోకుండా మీరు సహకరించాలని చెప్పి, అదేవిధంగా ఎఫ్సిఆర్ఎన్ కూడా అతి తొందరగా రెన్యువల్ చేయించే విధంగా కృషి చేయాలని చెప్పి మా ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.